దూర్వాస కథిత చైత్ర ద్వాదశి వ్రతం. మరలా దూర్వాసుడు సత్యతపముతో ముని అట్లే చైత్రమాసానికి సంకల్పం చేసుకుని దేవదేవుడుగా జనార్దన్ ఆరాధించాలి. ఓం నమో వామనాయ అని పాదాలను, విష్ణువే నమః అని నడుమును, వాసుదేవాయ నమః అని గర్భాన్ని, సంపూర్ణకాయ నమః అని రొమ్మును, విశ్వకృతే నమః అని కంఠాన్ని, వ్యోమరూపిణే నమః అని శిరస్సును, విశ్వజితే నమః అని బాహువులను వాని పేర్లతో అనగా పాంచజన్యాయ నమః అని శంఖాన్ని, సుదర్శనాయ నమః అని చక్రాన్ని పూజించాలి. ఈ పద్ధతితోనే సనాతనుడకు దేవదేవుని అర్చించి మునుపటి వలె ఉత్తర దిక్కున 2 వస్త్రములతో కుంభమును దేవుని ముందు ఉంచాలి. మునుపు చెప్పిన రాగి పాత్ర యందు బంగారంతో వామనుని ప్రతిమను శక్తి మేరకు చేయించి తెల్లని జనిదం గల ఆ పొట్టి రూపం నిలపాలి. పక్క భాగాన కమండలం, గొడుగు, పాదుకలు, జపమాలను, దర్భాసనాలు ఉంచాలి. ఈ పరికరాలతో కూడిన వామనమూర్తిని తెల్లవారిన పిదప బ్రాహ్మణునికి గుర్రు రూపు విష్ణువు ప్రీతినందుగాక అని పలుకుచు దానమియ్యాలి. నెల పేరు తెలియనట్లుగా వామనుని అవతారాన్ని భావించుచు ప్రీతినందుగాక అని చెప్పుచుండవలను. ఇది అన్ని ఎడల విధానం. పూర్వం నెల పేరు చెప్పాలి. పూర్వం హర్యక్షుడను రాజు పేరు వినవచ్చుచుండెను. అతడు సంతానం లేనివాడు గొప్ప తపస్సంపద గల కుమారుని కోరుచు తపస్సు చేసెను. ఇట్లా పుత్రుని కొరకు తపస్సు చేస్తుండగా విష్ణువు బ్రాహ్మణ రూపం దాల్చి అతని కడకు వచ్చాడు. రాజా, తపస్సు చేత నీవు కోరుకున్నది ఏమి అని అడిగాడు. పుత్రుల కొరకు తపస్సు అని అతడు బదులు చెప్పడంతా ఆ రాజుకు ఆ బ్రాహ్మణుడు ఇట్లు బదులు పలికెను. ఓ రాజా, ఈ ద్వాదశి వ్రత విధానాన్ని ఆచరింపుమా అని ఆ ప్రభువు క్షణంలో అదృష్టుడయ్యను. రాజును ఆ వ్రతమును మంత్ర సహితంగా వెంటనే ఆచరించాను. దరిద్రుడు బుద్ధిమంతుడు జ్యోతిర్గార్గుడను బ్రాహ్మణునికి ఆ వామనమూర్తిని దానమొసగెను. సంతానం లేని ఆదితికి స్వయంగా కొడుకై జన్మించితివి. అట్లే భగవంతుడా, నాకును ఈ సత్యంతోడని శ్రేష్ఠుడకు పుత్రుడు కలుగుగా కాని మంత్రపూర్వకంగా ప్రార్థిస్తూ ఈ విధితో అతడు దానం మొసగెను. ఓ ముని, అతనికి కువలాసుడని పేరొందిన చక్రవర్తి మహాబలుడకు పుత్రుడు కలిగెను. దీనివల్ల సంతానం లేనివాడు పుత్రుల్ని, ధనం లేనివాడు ధనాన్ని, రాజ్యం కోల్పోయినవాడు రాజ్యాన్ని, మరణించినవాడు విష్ణుపురం పొందును. అచ్చట బహుకాలం కీర్తినంది మరలా మానవలోకానికి వచ్చిన ఆ ధీశాలి నహుషుని కుమారుడు యయాతి వలె చక్రవర్తి అగును.